నేను లాస్ట్ వీడియోలో మీతో చెప్పాను కదా, పైపింగ్ ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. అది వచ్చిన తర్వాత మీకు రివ్యూ ఇస్తానని చెప్పి. సో అది ఆన్లైన్ ఆర్డర్ పార్సిల్లో ఈ విధంగా ప్యాక్ అయ్యి వచ్చింది నాకు. దీని రివ్యూ ఈరోజు నేను ఇవ్వబోతున్నాను. ఈ ఫుడ్ కనుక బిగిన్నర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్స్ కానీ ఆర్డర్ చేసుకుంటే పైపింగ్ వేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఈ పైపింగ్ వేసుకునే పాదాన్ని ఒకసారి క్లియర్గా గమనించండి. దీన్ని మిషన్కి ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని క్లియర్గా చూడడం అనేది కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడే ఒకసారి చూడండి. నేను లెఫ్ట్ సైడ్ ఫుట్ని ఆర్డర్ చేసుకున్నాను. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 రకాల ఫుట్స్ ఉంటాయి. మీకు ఎటువైపు పైపింగ్ వేయడం అలవాటు అయితే ఆ సైడ్ ఫుట్ని మీరు ఆర్డర్ చేసుకోవాలి. సో కార్డ్ని ఈ విధంగా ఇందులో ఇన్సర్ట్ చేసేస్తే చాలా ఈజీగా నీడిల్ అనేది పక్క నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అస్సలు మనం క్లాత్ మీద కానీ పైపింగ్ కార్డ్ మీద కానీ ఫోకస్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఈ పాదాన్ని మనం మిషన్కి ఫిక్స్ చేసుకుందాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ పైపింగ్ ఫుట్కి నెంబర్స్ అనేవి ఉంటాయి. మీరు పైపింగ్ కార్డ్ ఏ సైజుది వాడుతున్నారు, పైపింగ్ వేసుకునే థ్రెడ్ 8 నెంబరా 10 నెంబరా 12 నెంబరా దాన్ని బట్టి ఈ ఫుట్ని మనం ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ వీడియోలో చూపిస్తున్న పైపింగ్ ఫుట్ నెంబర్ 10. నేను ఎక్కువగా యూజ్ చేసే పైపింగ్ థ్రెడ్ నెంబర్ కూడా 10 కాబట్టి పైపింగ్ ఫుట్ కూడా నేను 10 నెంబర్ని ఆర్డర్ చేసుకున్నాను. బిగిన్నర్స్ కోసం ఇంకొక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. పైపింగ్ చేయాలనుకునే క్లాత్ చాలా అనీవెన్గా ఉంటుంది కదా, దాన్ని ఈజీగా ఎలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకొని ఇలా 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్, 1 ఇంచ్ అయితే 1 ఇంచ్ వరకు దానికి ఉన్న కర్వ్స్ అన్ని కట్ చేసి తీసేస్తే ఇలా క్లాత్ అనేది చాలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. చాలామంది క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయకుండా కటింగ్ చేస్తారు, అది కూడా అనీవెన్గా ఉంటుంది. అందుకని టిప్ చెప్తున్నాను. పైపింగ్ వేసుకోవడానికి ఒక పీస్ ఆఫ్ క్లాత్ 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ ఉండే ఒక పీస్ని మనం కటింగ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే పైపింగ్ థ్రెడ్ని క్లాత్లో ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసుకుంటాం. జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఆర్ 1/4 ఇంచ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను చూపించిన పైపింగ్ పాదంలో ఆల్రెడీ థ్రెడ్ భాగం ఏదైతే ఫిక్స్ చేయబడి ఉందో అందులో మనం పెట్టే థ్రెడ్ అనేది ఫిక్స్ అయ్యేలాగా ఒకసారి పెట్టేసి ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం క్లాత్ మీద కానీ థ్రెడ్ మీద కానీ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం క్లాత్ని స్ట్రైట్గా పంపిస్తే సరిపోతుంది. దానికి అదే పైపింగ్ని స్టిచ్ చేసేస్తుంది. చాలా టైట్గా ఉంటుంది ఈ పైపింగ్, ఎలాంటి లూజ్ అనేది రాదు ఎక్కడా కూడా. సో చూడండి, కార్డ్ అనేది ఇటువైపు ఉంది. నేను లెఫ్ట్ సైడ్కి ఉండే పైపింగ్ పాదాన్ని ఆర్డర్ చేశాను. అదేవిధంగా పైపింగ్ థ్రెడ్ కూడా క్లాత్లో లెఫ్ట్ సైడ్కి వచ్చే విధంగానే క్లాత్ని ఫోల్డింగ్ చేశాను. సో ఒక్కసారి నేను ఎప్పుడైతే ఇలా ఫిక్స్ చేశానో ఇంకా స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దానికదే ఆటోమేటిక్గా థ్రెడ్ పక్క నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం చేయాల్సిందల్లా జస్ట్ థ్రెడ్ని పైపింగ్ ఫుట్కి ఫిక్స్ చేసి వదిలేయడం అంతే. చూసారా, నేను అసలు ఏమీ పైపింగ్ మీద అస్సలు ఫోకస్ చేయట్లేదు. జస్ట్ అలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు అర్థం అవడం కోసం కార్డ్ ఇటువైపు ఉంది అని వీడియోలో ఇండికేషన్ ఇస్తున్నా అంతే. చూడండి ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందో, ఎలాంటి టెన్షన్ లేదు. బిగిన్నర్స్ అయితే ఇంకా ఈజీగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఇది ఫైనల్ లుక్. చూడండి పైపింగ్ ఎంత బాగా వచ్చిందో. స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా కార్డ్ పక్క నుంచే పడింది. నేను ఏమైనా క్లాత్ని అటు ఇటు ఫోల్డ్ చేయడం కానీ గ్రాబ్ చేయడం కానీ ఏమీ చేయలేదు, కానీ దానికదే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ పైపింగ్ ఫుట్ కనుక టైలర్స్ దగ్గర ఉంటే నిజంగా టైం సేవింగ్. అసలు పైపింగ్ కోసం ఎలాంటి హెడేక్స్ పడక్కర్లేదు. ఇంత సన్నటి పైపింగ్ని చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉందండి. మీరు కూడా నో డౌట్ ఆర్డర్ పెట్టేసుకోండి ఈ ఫుట్ని. నేనైతే దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.